లైవ్ ఉంటుంది అలా దగ్గరలో ఉన్నారా? అంటే ప్రత్యేకంగా మన మెసేజ్ అంటూ ఇవ్వడానికి ఏం ప్రయత్నించలేదండి. సమాధానం చెప్పడానికి కుతూహలంగా ఉన్నారు. విఘ్నేష్ అడగొచ్చు. నేను లోపల మీరు ఆ మూవీలో మీరే ఐ ఆన్సర్ అంతే మేజర్ అండి. తనకు చెప్పాను కదా, బ్యాక్ బోన్. నా పేరు లిఖిత యలమంచిలి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్ననే వైజాగ్లో చాలా పెద్ద ఈవెంట్ చేశారు. వెరీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. అండ్ గుణశేఖర్ గారికి, ఎంటైర్ టీమ్కి కొత్తోళ్ళతో వెళ్దాం, అది కూడా తెలుగు వాళ్ళతో వెళ్దాం అని అనుకుని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకోకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ. యుఫోరియా గురించి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ అయిన సినిమా. నాకు కథ చదివినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, చాలా షాకింగ్గా అనిపించింది. ఎండ్కి వచ్చేసరికి చాలా థాట్స్ వచ్చాయి. నా రోల్ కూడా అమృత అనే రోల్ చేస్తున్నాను ఈ సినిమాలో. మనం చాలాసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే గుణశేఖర్ గారు బ్యానర్ మీరు ట్రై చేస్తున్నారు కదా, ఆడిషన్స్ మీరు ఫస్ట్ ఫేస్ చేసిన తర్వాత మీకు ఓకే అని చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? నా లైఫ్లో ఈ ఈవెంట్కి అంత సందర్భానికి కరెక్ట్ అయిన పదం ఐ వాజ్ యూఫోరిక్. అది నా యూఫోరియా మూమెంట్. యు ఆర్ మై అమృత అన్నప్పుడు ఇంకేం కావాలని. నెక్స్ట్ భూమిక గారు సీనియర్ యాక్టర్స్ కదా, సో మీరందరూ కలిపి యాక్ట్ చేసినప్పుడు అంటే మర్చిపోలేని ఏమన్నా మ్యామ్తో ఒక స్కెడ్యూల్ అప్పుడు చాలా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్ జరిగాయి. ఒక బంగ్లా సీన్స్ అక్కడ, అది నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ మ్యామ్ నాకు ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చారు, నాకే కాదు అందరికీ గిఫ్ట్ ఇచ్చారు. ఐ థింక్ ఆ బుక్, ఆ మెమరీ ఈజ్ వెరీ డియర్ టు మీ. ఐ థింక్ ఐల్ చెరిష్ దట్. సో వెరీ స్వీట్ జెస్చర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సినిమా ముందు గుణశేఖర్ గారికి ఆడిషన్ ఇచ్చినప్పుడు నువ్వు విలన్ అనగానే నేను అవకాశం ఎవడు వదులుకోడు, ముందు చేస్తాను సార్ అన్నాను. ఆయన కథ చెప్పగానే నా క్యారెక్టర్ ఇంత డిస్టర్బింగ్ క్యారెక్టర్ అని నేను భయపడ్డా. బట్ డెఫినెట్గా ఇది ఒక కొత్త గుణశేఖర్ గారిని చూస్తారు. అండ్ ఇందాక విఘ్నేష్ అన్నట్టు నిజంగానే యుక్త గారు కానీ, నీలిమ గారు కానీ, రాగిణి గారు కానీ, ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ బోల్డ్ సబ్జెక్ట్. చాలా గట్స్ ఉండాలండి ఇలాంటి సబ్జెక్ట్ని ప్రొడ్యూస్ బ్యాకప్ చేయడానికి. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మ్యామ్, బికాస్ ఆఫ్ యూ దిస్ ఇస్ గోనా బీ వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చాలా సినిమాల్లో విలన్ గా అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే మీ క్యారెక్టర్ అంటే నేను ఇప్పుడు ఆనెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే విలన్గా ఇది ఒక సినిమాలో కనపడతానండి. మళ్ళీ విలన్ అనేది హీరో అని కాదు, బట్ నాకు నెగిటివ్ షేడ్స్ అంత కష్టం అండి. గుణశేఖర్ గారి సినిమా కాబట్టి బుద్ధున్నాడు ఎవడో వదులుకోవడం అలాంటి సినిమాలు ఆయనది కాబట్టి చేశానండి. బట్ ఇది విలన్ అంటే ఏదో అంటే వాడికి తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు ద్వారా నుంచి వాడి మైండ్ మారిపోవడం వల్ల వచ్చిందే కాదండి. కానీ మీరు అనుకున్న మిగతా సినిమాల్లాగా టిపికల్ విలన్ అంటే ఊహు కాదండి. ఇది ప్రాపర్ క్యారెక్టర్ బేస్, కథకి ఎంత కావాలో అంతవరకే అండి ఇది. రెడ్డి, ఈ యుఫోరియా అనే సినిమాలో భూమిక గారి సన్ రోల్ ప్లే చేస్తున్నాను నేను. వైజాగ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంది కూడా ఇక్కడే, అందుకు మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు మా టీం చెప్పినట్టే చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇది.
సొసైటీలో జరిగే కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ మీద తీసిన సినిమా. పేరెంటింగ్, అడిక్షన్ ఇలాంటి కొన్ని థీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంత పెద్ద డైరెక్టర్ గారి డైరెక్షన్లో నాకు ఈ రోల్ రావడం, దీనికి మల్టిపుల్ షేడ్స్ ఉండడం, ఒక యాక్టర్గా చాలా సాటిస్ఫై అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ నీలిమ గారు, రాగిణి గారు, ఇక్తా గారు ఇంత ఆనెస్ట్ సినిమాని బ్యాక్ చేయడం, నాలాంటి ఇంకా 20-25 కొత్త కాస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడము చాలా లక్కీ అండ్ చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. కంటెంట్ని అంత నమ్మితే కానీ అలాంటి స్టెప్ వాళ్ళు తీసుకోరు. అదే అండి, థ్యాంక్ యూ సో మచ్. యూఫోరియా అంటే ఇప్పటికే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. యూఫోరియా అంటేనే మనకు ఒక పట్టలేనంత ఆనందం, ఒక అదుపు చేయలేనంత ఉత్సాహం ఉన్నప్పుడు మనం ఒక స్థితిలోకి వెళ్తాం. ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనమాట. ఆ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్లో ఉన్న స్థితిని యూఫోరిక్ మూమెంట్ అంటారు. సో ఈ యూఫోరిక్ మూమెంట్ మనం జీవితంలో చాలా సందర్భాలు ఎదుర్కొంటాం. చాలామంది ఫస్ట్ షో చూస్తున్నప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరో చూడగానే ఒక యూఫోరిక్ మూమెంట్కి ఇది మంచి క్వశ్చన్ అండి. కాకపోతే ఇదివరకు అడ్రస్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి మన విశాఖ మీడియా ముందు చెప్తాను. ఈ కథ అంటే చాలా నిజ జీవిత సంఘటనల్ని పూర్తి పొందినండి. చాలా రియల్ ఇన్సిడెంట్సే. మన పేపర్లో, మన న్యూస్ ఛానల్స్ ద్వారా చూసిన సెన్సేషనల్ న్యూస్ ఐటమ్ ఇవన్నీ వాటిని బేస్ చేసి చేయడం జరిగింది. నమస్కారం అండి. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. విశాఖపట్నం మీడియా, ప్రెస్ అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. నైస్ టు సీ యూ ఆల్. నిన్న మేము మా థర్డ్ సాంగ్ ఎన్నో వాసంతాలు సాంగ్ని విశాఖ ఉత్సవ్లో లాంచ్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్కి. అక్కడ పీపుల్ అందరు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మెలడీ సాంగ్స్ని వైజాగ్ చాలా ఎంజాయ్ చేస్తుందని నిన్న ప్రూవ్ అయింది మళ్ళీ. సో ఇవాళ మా ఫ్రెషర్స్తో పాటు మా భూమిక గారితో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ భూమిక గారు. ఇందాక చెప్పారు సినిమాలో సోల్ సారా అర్జున్ అయితే బ్యాక్ బోన్ భూమిక గారి క్యారెక్టర్. ఈ రెండు క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు ఒప్పుకొని చేయడం అనేది చాలా గ్రేట్. అది మీరు సినిమాని Feb 6 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతున్న విఘ్నేష్, లిఖిత, పృథ్వీ వీళ్ళందరికీ మీ విషెస్, మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I'm going to wish you all a very happy Republic Day, and you can ask questions if you have any. Tell about the film and the character. Okay. So ఈ ఫిల్మ్ చాలా స్పెషల్గా we have come together, Guna sir and I have come together after almost 23 years now. ఈ ఫిల్మ్లో క్యారెక్టర్ వింధ్యా వెములపల్లి is a very ordinary woman and mother with extraordinary thoughts. Very on the right path and still very soulful to understand situations. The film no Sara Arjun is there. She is, like sir said, soul of the film. And Vignesh, he's being launched in this film. Excellent performer for first time, brilliant performance. I want to thank Ragini ma'am, Nilima garu and Yukta for taking up this subject because it's socially very relevant and
very important in today's time. A film very important for parents. Andarki, parents, children, teenagers, for everyone, it's an eye opener. And the journey has been very special for me. The journey of shooting this film has been special and difficult as an actor to feel the emotions. I really hope you all like the film, and it's releasing on 6th of February. Andarki, please go and do watch the film. You will feel connected to it. నమస్కారం అండి. విశాఖ మీడియా మిత్రుల్ని ఇలా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో యూఫోరియా టీమ్ మేమందరం మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా హ్యాపీ. ప్రొడ్యూసర్స్ నీలిమ గుణ, యుక్త గుణ, రాగిణి గుణ, మేమే ప్రొడ్యూసర్స్. సో ఇంకా భూమిక గారు, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న విఘ్నేష్ గవిరెడ్డి, పృథ్వీ అడ్డాల, లిఖిత ఎలమంచిలి, వీళ్ళ ముగ్గురిని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి ఈ సినిమా ద్వారా. సో నిన్న విశాఖ ఉత్సవంలో మేము ఒక ఎన్నో వాసంతాలు అనే సాంగ్ని లాంచ్ చేసాం. నిజంగా చాలా గొప్ప అనుభూతినిచ్చింది. ఆర్కే బీచ్లో దాదాపు 10,000 మంది దాకా ఉన్న క్రౌడ్లో అది ఆ విశాఖ ఉత్సవంలో మాది కూడా ఉత్సవంలాగా తలపింపజేసింది. దానికి చాలా చాలా ఆనందంగా ఉన్నాం. నిన్నటి నుంచి అందరూ వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. సో యూఫోరియా గురించి ఇప్పటివరకు మీడియాలో చాలాసార్లు పాల్పంచుకున్నాం, చాలా కబుర్లు చెప్పుకున్నాం. అలాగే నిన్న ఫంక్షన్లో కూడా మాట్లాడింది మీ అందరూ కూడా చూసే ఉంటారు. ఇది కంప్లీట్గా యూత్ అండ్ ఫ్యామిలీస్కి సంబంధించిన కథ అండి. ఈ కథలో ఒక వెన్నెముక లాంటి, బ్యాక్ బోన్ లాంటి పాత్రలో భూమిక గారు నటిస్తున్నారు. అలాగే దీనికి